మల్టిప్లికేషన్ ట్రిక్ విత్ నంబర్ 11. ఇక్కడ వచ్చేసి 11 ఇంటూ 13 2 డిజిట్ నెంబర్ తీసుకుని 2 డిజిట్ నెంబర్ విత్ 11 చేసినప్పుడు మనకి ఏవైతే నంబర్స్ తీసుకుంటున్నామో ఆ నంబర్ ఇప్పుడు 13 ఉంది. 13లో ఆ నంబర్ని కొంచెం గ్యాప్ ఇచ్చి 1 డిజిట్ ప్లేస్ వదిలేసి రాసుకో. 1 3 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదే మిడిల్లో రాయాలి. 1 + 3 ఎంత? 4. దిస్ ఈజ్ ఆన్సర్. సింపుల్. ఇక్కడ 26 ఉంది కదా, 2 6 2 + 6 8 4 5 4 5 4 + 5 9. ఇక్కడ 3 డిజిట్ నెంబర్ తీసుకున్నప్పుడు సేమ్ అదే విధంగా 1 లాస్ట్ నెంబర్ 0 ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 1 + 0 1 మళ్ళీ ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 1 1 2. దిస్ ఈజ్ ఆన్సర్. ఇక్కడ 6 2 ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 2 + 1 3 మళ్ళీ ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 6 + 1 7. ఇక్కడ వచ్చేసి 7 4 4 + 1 5 7 + 1 8. ఇక్కడ దాకా సింపుల్గా వచ్చేసింది. ఇక్కడ క్యారీ రాలేదు కాబట్టి ఇక్కడ 4 డిజిట్స్ కూడా సేమ్ మనం అదే విధంగా చేసుకోవచ్చు. 4 డిజిట్స్ వచ్చేసి 8 2 8 + 1 9 6 + 2 8 మళ్ళీ ఇవి రెండు యాడ్ చేయాలి. 6 + 1 7. ఈజీగా. ఒకవేళ క్యారీ వస్తే ఇప్పుడు క్యారీ వస్తే ఏం చేయాలి? సేమ్ మనం ఇది ఇంతకుముందు లాగానే రాసుకోవచ్చు. 7 6 ఎంత వస్తుంది? యాడ్ చేస్తే 13 వస్తుంది. సో మనము ఒక డిజిట్ రాసి +1 క్యారీ వేసుకుందాం. +1 క్యారీ వేసుకుంటే 3 6 అదే విధంగా ఉంది. 7 + 1 8. దిస్ ఈజ్ ఆన్సర్. 4 9 9 4 ఎంత అవుతుంది? మళ్ళీ 13 అవుతుంది. +1 3 5. ఇక్కడ 7 3 7 + 4 11 4 + 3 7. ఇక్కడ 11 వచ్చింది. 1 క్యారీ. ఇక్కడ 3 7 1 8 అవుతుంది. సేమ్ ఎన్ని డిజిట్స్ తీసుకున్నా సేమ్ అదే 6 7. ఇప్పుడు మనం అడిషన్ 9 7 ఎంత అవుతుంది? 16 అవుతుంది. సో 1 క్యారీ 16 అవుతుంది. 9 + 7 16 అవుతుంది. దీనికి క్యారీ వేసుకుంటాం. అంటే ఈ 2 డిజిట్ నెంబర్స్ 1 9 ఎంత? 10 10 + 1 11 మళ్ళీ క్యారీ వస్తుంది. అప్పుడు ఈ రెండిటికి +1 8 1 ఎంత అవుతుంది? 9 9 1 10 అవుతుంది. మళ్ళీ క్యారీ వస్తుంది. దీనికి 10 6 8 ఎంత? 14 14 + 1 15 5 మళ్ళీ క్యారీ వస్తుంది. దీనికి యాడ్ అవుతుంది. సో ఇక్కడ 7 6 1 0 5 6 + 1 7. ఈ విధంగా ఈజీగా 11తో మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఈ విధంగా కాకపోయినా మనం నెక్స్ట్ ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. 6 8 1 9 7 6 8 ఎంత అవుతుంది? 14 8 1 ఎంత అవుతుంది? 9 9 1 ఎంత అవుతుంది? 10 9 7 ఎంత అవుతుంది? 16. ఇప్పుడు ఇవి మనం లాస్ట్ నెంబర్ నుంచి యాడ్ చేసి 6 ఈ క్యారీ ఇటు పోతే 10 1 11 అవుతుంది. మళ్ళీ ఈ క్యారీ ఇటు పోతే 9 1 10 అవుతుంది. మళ్ళీ ఈ క్యారీ పోతే 15 అవుతుంది. మళ్ళీ ఈ 1 అనేది మళ్ళీ 6కి యాడ్ చేస్తే 7 అవుతుంది. సేమ్ ఆన్సర్. ఫస్ట్ మనం 7 రాస్తాం, 6 రాస్తాం.